వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని కృష్ణ శారదా డిగ్రీ కళాశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దేశాయ్ మార్కరెడ్డికి కరస్పాండెంట్ పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గత సెమిస్ట్రీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అలాగే విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ భారత జాతి యావత్తు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా భారతీయులందరూ ఘనంగా జరుపుకునే పండుగ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని ఆయన అన్నారు. అనంతరం ప్రముఖులను సన్మానించారు. పోరుమామిళ్ల మండలంలోని పి గురువిరెడ్డి పత్రికా విలేకరిగా దాదాపు 50 సంవత్సరాలు పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని, అదేవిధంగా యోగా మాస్టర్గా 17 సంవత్సరాలు ఉచితంగా అనేక మందికి నేర్పిస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి ఆయనకు ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు. అదేవిధంగా సమాజ సేవలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న శ్రీ వివేకానంద ట్రస్ట్ చైర్మన్ రామకృష్ణారెడ్డి వృద్ధులకు ఆశ్రమం నిర్మించి వారి ఆలనా పాలన చూడడం, అనాథ సేవలను గుర్తించి వారిని ఖననం చేయడం జరుగుతుందన్నారు. అలాంటి సేవలను చేస్తున్న రామకృష్ణారెడ్డికి ఆయన సతీమణి రామతులసమ్మకు వారు చేస్తున్న సేవలను గుర్తించి ఘనంగా సన్మానం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 17 సంవత్సరాలుగా పోరుమామిళ్లలో కరాటే మాస్టర్గా మంచి గుర్తింపు పొందిన నాయబ్ రసూల్ వందలాది మంది విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కరాటీలో అనేక అవార్డులు, రివార్డులు తీసుకురావడం జరిగిందని, వారి సేవలను గుర్తించి ఆయనకు ఘనంగా సన్మానం చేయడం జరిగిందన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జాతి యావత్తు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఊరవాడల ఒక పండుగ వాతావరణంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జరుపుకున్నటువంటి పండుగ ఏదైనా ఉందంటే మొదటిది స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం ఎలా వచ్చింది, స్వాతంత్ర పోరాటం ఎలా వచ్చిందని చెప్పి సుదీర్ఘ పరిశీలనలో మన కామర్స్ లెక్చరర్ ప్రభాకర్ గారు చెప్పారు. అంతకుముందు కూడా మీకు చాలా వరకు మీకు కూడా తెలుసు. కానీ నేను చెప్పదలుచుకునేది ఏమంటే, ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు 28 కోట్ల మంది ప్రజలు ఉండేవాళ్ళు. ఈరోజు దాదాపు 145 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు. భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలతో భారతదేశం ఒక భిన్నత్వంలో ఏకత్వంగా మన దేశం అంతా ఒక్క తాటిపై ఉంటే, మన పక్కన పొరుగు దేశ దాయాది దేశం పాకిస్తాన్ ఎల్లప్పుడూ కూడా మన దేశాన్ని అల్లకొల్లం చేసే దానికోసం అని చెప్పేసి తీవ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తిండి లేకపోయినా, వాళ్ళు అడక్క తింటున్నా వాళ్ళను చూసుకోకుండా కేవలం తీవ్రవాదులే పెంచి పోషిస్తున్నారు. మరికి అందుకు ఉదాహరణ మొన్న జరిగినటువంటి పాల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి. దానికి తగినంత విధంగా భారతదేశం మళ్ళీ మన సైన్యం వాళ్లకు బుద్ధి చెప్పినా ఈ రోజుకి కూడా మళ్ళీ వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా యువత తప్పుదో పట్టకుండా మన దేశం కోసం, మన జాతి కోసం మనమందరం కూడా మంచిగా ఈ దేశ రక్షణ కోసం, మీరు కూడా అభివృద్ధి కోసం, ఈ దేశం నాకేమిచ్చిందనేది కాదు, ఈ దేశానికి మనం ఏం చేశామనే ఒక సత్సంకల్పం వీళ్ళందరిలో కూడా కలగాలని చెప్పేసి, మరి అదేవిధంగా గతంలో ఈ కాలేజీ పెట్టి దాదాపు 35 సంవత్సరాలు కావస్తా ఉంది. గతంలో కవులు, కళాకారులు మరి వాళ్ళే కాకుండా వివిధ రంగాల్లో సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి అవార్డులు, రివార్డులు వచ్చినటువంటి వాళ్ళని కూడా సన్మానిస్తూ ఉండేవాళ్ళం. మరి ఈరోజు మేము ముందుగా అనుకోకుండా తర్వాత తెలుసుకొని మాకు అందిన మేరకు వాళ్ళకు నిన్ననే చెప్పడం కూడా జరిగింది. మన గురువిరెడ్డి గారు దాదాపు 50 సంవత్సరాల నుంచి పత్రికా విలేకరిగా ఉంటూ ఈనాడు పేపర్లో 25 సంవత్సరాలు, మరి ఆంధ్రభూమిలో 12 సంవత్సరాలు, మరి సాక్షిలో దాదాపు 20 సంవత్సరాలు పత్రికా విలేకరిగా పనిచేస్తూ ఏ దానికి కూడా ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీగా చేస్తూ, మరి అదే కూడా కాకుండా ఆయన మనకు సంబంధించి యోగా అనేది కూడా మనిషికి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అటువంటిది కూడా 17 సంవత్సరాల నుంచి ఉచితంగా తెల్లవారుజామునే లేచి చాలా